ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. చీటికి మాటికి కొద్దిగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడిని, టెన్షన్ పడవలసి వస్తుంటుంది. అయితే అన్ని విషయాల్లో కూడా కొంత వాతావరణం ఒత్తిడి కలిగినట్టుగానే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది, పెద్దగా అతిగా ఉండదు. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. మరి విద్యా వ్యవహారాదులు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది కొంత అనుకూలమైన సమయంగానే ఉంటుంది. అట్లా విద్యల్లో రాణించే అవకాశం ఉంది, ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలోనే సరిగా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఆర్థిక రుణ భారం కొంత తగ్గినప్పటికీ కూడా మానసికంగా అశాంతిని ఇస్తూ ఉంటుంది. ఇంకా కొంత తగ్గించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేయమని చెప్పబడుతోంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడొచ్చినా చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు, రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ ఇలాంటివి ఈ వారం పనికిరావు. అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఉండడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అయితే దానిలో కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయని తెలుస్తోంది. అలాగే కొత్త విషయాల్లో ఎక్కడా కూడా మనకు కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. భాగ్యస్థితి కొంతవరకు వృద్ధి అవుతుంది. ఉద్యోగ స్థితిలోనే కొద్దిగా ప్రతికంపనలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఈ వారం అంత అనుకూలమైన సజావుగా నడిచిపోయే పరిస్థితి అయితే ఉండదు. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్ర సంబంధించిన విషయాల్లో ఇంకా బాగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అదే మనం చేసిన పనులకి కొంత గుర్తింపు కూడా కలుగుతుంది. జాగ్రత్తగా అన్నింటినీ కూడా సర్దుబాటుగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి మంచి వార్తలు వింటారు. అలాగే ఈ వారం ఈ ధనుసు రాశి వాళ్ళు దుర్గామాత ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.